ఉపదేశకాండము 10వ అధ్యాయం. ఇక్కడనే మనం చాలా విషయాలు చూస్తాము. అది అందరూ తీసి పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండము తీసి ఉంచుకోండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు కలిసి చదువుకుందాం. మీరు నది దాటి ఏం చెప్పాను రిఫరెన్స్? అది కాదు. 11వ అధ్యాయం 11, 12 వచనాలు. న్యూ ఇయర్ రోజే నేను తప్పు చెప్తున్నా. ఇక ఏం కాదు కాబట్టి ఇక సంవత్సరం అంతా తప్పే చెప్తాడు. అది మూఢనమ్మకం. న్యూ ఇయర్ రోజే దెబ్బ తాకిందిరా, ఇక సంవత్సరం అంతా దాకుతుంది. అవన్నీ ఒకటి మూఢనమ్మకాలు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేసుకొని మనకు ఒక 1/2 అవర్ సమయం ఉంది. వాక్యాన్ని క్లుప్తంగా విని మనం ప్రభు మహిమార్థం ముందుకు సాగుదాం. దయగల తండ్రి, చక్కగా బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు చక్కగా వాక్యాలు కంఠస్థంగా నేర్చుకొని చెప్పారు. తిరిగి చక్కటి పాట పాడారు. ఫలించాలని ప్రియులు అర్పణలు తెచ్చారు. తిరిగి వాగ్దానాలు తీసుకున్నారు, క్యాలెండర్స్ తీసుకున్నారు, ప్రకటనలు చేయబడ్డాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పబడ్డాయి, ప్రార్థన విన్నపాలు, అన్ని విషయాల్లో సాయం చేయండి. బిడ్డలందరినీ, పిల్లలను, పెద్దలను దీవించండి. మీ మహిమార్థం మేము ఇంకెక్కువ సాగుటకు సాయం చేయండి. ఇప్పుడు ఈ 2వ వర్తమానము ద్వారా, మీ దివ్య వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి, మమ్మను బలపరిచి, మమ్మలను ప్రోత్సహించి, మమ్మను పురికొల్పి, మమ్మను ఉజ్జీవింపజేసి పంపమని, మంచి తీర్మానాలతో మేము సాగి ఇంకెక్కువగా ఫలించుటకు కృపనిమ్మని క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. ద్వితీయ ఉపదేశం. ద్వితీయ ఉపదేశం మోషే రెండవసారి చేస్తున్న ఉపదేశం అన్నట్టు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి చేయబడుతున్న ఉపదేశం అని మనం గుర్తించాలి. దేవుని కనుదృష్టి. ఇక్కడ రాయబడిన మాట, ఒక మాట ఏమనుందంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు, సంవత్సరాంతం వరకు
నీ దేవుని కన్నులు దాని మీద నుండును అని స్వాస్థ్యముగా పొందబోయే దేశము గురించి మోషే ఇశ్రాయేలు పాత తరానికి అనక ఆ విషయాలు తెలిసిన కొందరికి, తిరిగి తెలియని కొత్త తరానికి ఆ కనాను యాత్రలో, అరణ్య యాత్రలో జన్మించిన వారికి ఆయన బాధ్యతగా చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్తూనే చివరిలో ఏమంటాడమ్మా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీదే ఉంటుందంట. ఇది ఎంత బలం, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం, ఎంత చేయూత, ఎంత పురుకొల్పు. దేవుని కనుదృష్టి మన మీద ఉండుట. కీర్తన 121:4 కూడా దీనికి అనుబంధంగా ఉంటుంది ఆ మాట. చదువుతారమ్మా? కీర్తన 121 అంటే 121వ కీర్తన 4వ గీతవాక్యం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనం పడుకునే ముందు చాలామంది పాత తరం కొంతమంది లేక చేసే ప్రార్థన ఏంటంటే, నీ బంగారు దూతలను నాకు, మనం నిద్రపోదామంట కానీ మన బంగారు దూతలు ఏముండాలంట, కాపులా ఉండాలి. నిజమే, దేవుడు హెబ్రీ పత్రికలో ఉంది, మనకు పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు గారా ప్రతి విశ్వాసికి 2-3 కనీసం ఎదురన్న దేవదూతలను దేవుడు సహాయంగా ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది. మనకు అనిపించకపోవచ్చు వాళ్ళు ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నారో, ఎన్ని చేస్తున్నారో. మా చిన్న నాయనమ్మ చింతపల్లి సుగుణమ్మ, ఆమె ప్రార్థన, ఆమె ప్రార్థించేటప్పుడు ఆ యాసలో లేక ఆమె భాషలో, ఆమె ఉచ్చారణలో ఏమని చేసేదంటే, దేవా మా జానయ్యను కాపం, మా జానయ్యలను కాపము. కాపం అంటే ఏం కాపాలి? కోడిని కాపినట్ట అంటే కాపాడుము అని అర్థం. ఇంకోటి ఏదో మాట ఉంటుంది, అది గుర్తు రావట్లేదు. కాపము ఇంకా మారని వల్లనేమో మాడుసమో ఏదో అనేది. కనుక కాపము మాడుసము. సరే, ఆమె ఉచ్చారణ ఆ మాట కావచ్చు, కానీ ఆమె ఆంతర్యం ఏంటి చెప్పండి? కాపాడు, మార్చు, భద్రపరచు. కనుక బంగారు దూతలను, కనుక ఇవన్నీ మన ప్రార్థనలు, మన విన్నపాలు మంచిదే, కానీ అసలు దూతలు కాదు, దేవుడే కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనం ఉంటున్న ప్రాంతం మీద, మన మీద, మన ఇండ్ల మీద దేవుని దృష్టి, దేవుని కాపుదల. ఆయన అనుగ్రహిస్తున్నాడు. కొన్నిసార్లు తాళాలేయకుండా మర్చిపోతాం మనం. కొన్నిసార్లు నా మతి మరుపుకు ఎన్నిసార్లు బయట బండికి కీ కూడా పెట్టిపోయిన ఇంట్లోకి. ఆ బండి ఎవరు వేసుకోలేదు, తీసుకెళ్ళలేదు. ఉదాహరణ చెప్తున్నాను. కొన్నిసార్లు మన మతి మరుపు మర్చిపోయో మనం కొన్ని అలా జరిగినప్పుడు, అప్పుడు కూడా దేవుడే మనల్ని, ఆయన కనుదృష్టి మన మీద ఉంచి, మన మీద, మన మీద, మన గృహాల మీద, పొలం గిట్లుంటే మన పొలం మీద, మన పట్టణం మీద, మన ప్రాంతం మీద. అర్థమవుతుందా? దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇది దేవుని మాట. ద్వితీయోపదేశకాండం 11:12 అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుని కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇది కనాను దేశం విషయమై చేయబడిన వాగ్దానమైన ఆధ్యాత్మికంగా ఈనాడు మనం తీసుకుంటే
మనకు కూడా వర్తిస్తుంది. దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఆయనకు స్వాస్థ్యముగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు. దేవుని సొత్తుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. గలతి పత్రికలో దేవుని ఇశ్రాయేల్ అని ఉంది. మరి దేవుని ఇశ్రాయేల్ అంటే మనమే, రక్షించబడిన ఇశ్రాయేలీలు అనే జనాంగం కలిసి దేవుని ఇశ్రాయేలు. కనుక మన ఇండ్ల మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన సంపద మీద, మన ఆస్తి మీద, మన సొత్తు మీద దేవుని చూపు ఉంది, దేవుని కాపుదల ఉంది. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి, మహిమపరచాలి. ఇందులో ఇక్కడ కొన్ని మాటలు మీకు వేగంగా చూపిస్తాను చూడండి. కొన్ని మాటలు 11 చదవండి. కొన్ని తలంపులు ఇందులో. అలా కనుదృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు దేవుడు, కనుదృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు అది చూడాలిగా మనం. 11వ వచనం. కొండలు ఆపగండి. కొండలు లోయలు గల దేశం. కొండలు ఏమండి? ప్రాస్పరిటీకి, అభివృద్ధికి, ఆశీర్వాదానికి, సౌఖ్యానికి గుర్తుగా ఉంటే లోయలు శ్రమకు, కష్టానికి, హింసకు, ఆ శ్రమానుభవానికి, పరీక్షలకు గుర్తుగా, సూచనలుగా చెప్పుకుంటాం కదా. కనుక దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు, కానీ మనలను పరీక్షల గుండా తీసుకెళ్తాడు, కొండలెక్కిస్తాడు, లోయలకెళ్ళి తీసుకెళ్తాడు. ఆ కొండ అనుభవంలో ఎలాగుంటామో చూస్తాడు. అన్నీ మంచిగా ఇచ్చాక ఎట్లా బ్రతున్నావో పరీక్షిస్తాడు. కష్టం ఇచ్చినప్పుడు ఎట్లా బ్రతుకుతున్నావో, ఏమంటున్నావో దేవుణ్ణి అప్పుడు ఆయన పరీక్షిస్తాడు. కనుక పరీక్ష ఉన్నప్పుడే పదోన్నతి ఉంటుంది. కనుక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి ప్రియులారా మనకు అనేక పరీక్షలు పెడుతూ మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక కొండ ఎక్కినప్పుడు అతిశయించకు, గర్వించకు. లోయ ఎదురైనప్పుడు కృంగిపోకు. అది ఈ నూతన సంవత్సరంలో సందేశం ఈ సందర్భంలోంచి. రెండవది మనం చూస్తే 12వ వచనం. అది ఆకాశ జలము తాగును, ఆకాశ వర్షమును త్రాగును. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అది ఆకాశ వర్షమును తాగును. అంటే మొట్టమొదటిది మనం చూస్తే దేవుని పరీక్ష, గాడ్స్ టెస్ట్, లేక గాడ్స్ ఎగ్జామ్ అంటారా? కరెక్టే అన్నానా నేను? సరే, అది ఏదైతే అది. కనుక రెండవది దేవుని సరఫరా, ఇంగ్లీష్లో దేవుని ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్. మొట్టమొదటిది దేవుని పరీక్ష, రెండవది దేవుని సరఫరా. మనకన్నీ మనం ఫలించడానికి, ఉద్యోగం అయితే ఉద్యోగ విషయంలో, వ్యవసాయం అయితే వ్యవసాయం విషయంలో, అన్ని విషయాల్లో దేవుడే సరఫరా చేస్తున్నాడు. కనుక ఆకాశ వర్షమును తాగే దేశం అంటే అందులో అర్థం ఉంది. వేరే కాడ ఆకాశ వర్షం రాదా? అది కాదు. దేవుని నమ్మిన బిడ్డలకు ఆకాశమందున్న దేవుని సహాయం, సరఫరా ఉంటుంది. గాడ్స్ ప్రొవిజన్. మూడవది 12వ వచనమే. 12వ వచనం. అది ఆకాశ జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మూడవది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని సన్నిధి మనకుంటుంది. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, దేవుని స్పర్శ. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని సన్నిధి మనతోనే ఉంది. దేవుని సరఫరా మనకుంది. ఎప్పుడు ఏది కావాలో అది సప్లై. ఇంకిప్పుడు ఎట్లా సప్లై చేస్తున్నాడు దేవుడు? జొమాటో, స్విగ్గీ,
బుగ్గి ఉందా? ఎన్ని రకాలు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఏదంటే అది ఇంటికి వస్తుంది చేత కాకుండా. కనుక చేతనైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు, తప్పలేదు. ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, లేక సమయాన్ని జాబ్స్కి వెళ్ళాలి త్వరగా యూత్, పెళ్లి కాని యవనస్తులు ఎంతోమంది ఎన్నో చోట్ల జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 4ంటికి వెళ్ళేసి పని చేసుకుంటారు కాబట్టి సమయం సరిపోవట్లేదు వాళ్ళకు. కనుక పిల్లలు ఇప్పటి యూత్ నైట్ దప్పున పడుకోరు. ఇది నేను అనాలని వద్దు, నేను అనడం సరిగా ఉండదేమో. నైట్ నాది కూడా అదే బ్యాచ్ కాబట్టి నైట్ త్వరగా పడుకోరు, ఉదయం త్వరగా లేవరు. కొందరు టైం అలా అవుతుంది. కానీ సరే మొదటి జామున లేచి ప్రార్థన చేసే వాళ్ళకు ఉన్నారు. కొందరు నైట్ అంతా ధ్యానం చేసి కొంచెం లేటుగా చేసేవారు. సరే అది వదిలేద్దాం. కనుక పిల్లలు కొందరు వాళ్ళ టైమ్స్ సరిపోక, పెద్దలు కూడా కొందరు టైం సరిపోక, ఇద్దరు ఉద్యోగాలుండి సిటీస్లో ఏదో చకచక ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం తప్పేం కాదు, పాపమేం కాదు. టెక్నాలజీ వాడుకోవడం. ఇంకో విషయం తెలుసా, అది కూడా దేవుడు కల్పించింది. హల్లెలూయా. టెక్నాలజీ దేవుడు ఇచ్చింది, మంచి కోసం వాడుకోవచ్చు, మంచి కోసం ఒకప్పుడు ఆటో ఎక్కాలంటే కుంటుకుంటూ మెంటుకుంటూ ఆ రోడ్డు కాడికి పోయి ఆడ చేయి పెడితే ఆటో వచ్చేది, ఆగేది. ఈంచాడికి నడిచిపోయేసరికి ఆయాసం వచ్చేది సరే పెద్ద వయసు వాళ్ళకు. ఇప్పుడు ఏముంది, ఏంటిది, ర్యాపిడో బుక్ చేస్తే వస్తూనే ఉంది. మొన్న ఒక అబ్బాయి ఎక్కించుకోబోతున్నారు, ర్యాపిడోకి పోతున్నాను, నల్గొండలో మస్తు యూజ్ చేస్తున్నారు సార్ ర్యాపిడో అంటున్నాడు. మరి డెవలప్ అయింది ఏందనుకున్నా. సిటీలోనే కాదు, నల్గొండలో కూడా. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని సరఫరా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కాలానుగుణంగా ఆయన నూతన పరచువాడు. మనం వాడుకునేవి, మన ప్రయాణాలు, మన విధానాలు కూడా నూతన పరచువాడు. ఇక్కడ మాట్లాడితే హలో అంటే అమెరికాలో చింటూ హలో మామయ్య అంటున్నాడు. ఏందిది విచిత్రం, ఆశ్చర్యం. ఒకప్పుడు పోస్ట్ కార్డు రాసి 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 పోస్ట్ ఆఫీస్లో వేస్తే అది ఎన్నడో వాళ్ళకు పోతే వాళ్ళ బుద్ధి పుట్టినట్టు వాళ్ళు రాస్తే, బుద్ధి పుట్టినప్పుడు అది వస్తే ఆ పోస్ట్ మ్యాన్ దయదలిసి డబ్బును తెచ్చిస్తే దాదాపు 15-20 రోజులే పట్టేది వార్త. చూసారా, ఇవన్నీ కూడా దేవుడు నూతన పరచి సరఫరా చేస్తున్న విషయాలు కావా. ఇలా ఆలోచించాలమ్మ మనము అన్ని విషయాలు. వాటి వెనకాల దేవుని అదృశ్య హస్తం ఉంది. అవన్నీ మనం ఆలోచించినప్పుడే దేవునిలో ఆనందిస్తూ బహుబలంగా బ్రతుకుతాం. ఏముందులే జరుగుతున్నాయి, ఏముందులే టెక్నాలజీ, ఆయన వచ్చిన టెక్నాలజీ దేవుడు ఇచ్చింది. కనుక మూడవది, దేవుని ప్రజెన్స్, దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుడు మనలోనే ఉన్నాడు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. మనలోనే ఉన్నాడు దేవుడు, మనలోనే ఉన్నాడు దేవుడు. మనం వెళ్ళేటప్పుడు, ఊర్లోకి వెళ్ళేటప్పుడు, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థిస్తాం, తప్పేం లేదు. కానీ నాకు బాగా ఆలోచించినప్పుడు అర్థమైంది, నాకు ఇంకా లోతైన వెలిగింపు దేవుడు ఇచ్చినప్పుడు ఇకటన్నా వెళ్తుంటే ఇలా ప్రార్థన చేస్తాను, దేవా ఇంక వెళ్దాంపా. ఏంటి, హైదరాబాద్ పోతున్నాను అనుకో, దేవా ఇక్కడ వాడుకున్నావు నల్గొండలో లిటిల్ ల్యాంప్ చర్చ్లో, ఇక హైదరాబాదు వెళ్దాంపా. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నాడు కదా. నేను రక్షణ పొందాను కానీ నాతో కూడా, నేను రక్షణ పొంది నీతో కూడా ఉన్నా. ఇంకా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచేంటి, తోడే ఉన్నాడు. కాబట్టి వెళ్దాంపా, హైదరాబాద్ బా. దేవుడు ఎంత సంతోషపడతాడో కదా. ఏంటిడు అమర్యాదగా మాట్లాడుతున్నా అనుకుంటాడా దేవుడు? అనుకోడు. కనుక ఆయన సన్నిధి మనకుంది. ధైర్యంగా ఉందాం, బలంగా ఉందాం, దేవుని కొరకు నిలబడదాం. ఎన్ని వ్యతిరేకతలు రాని, ఎన్ని హింసలైనా చెలరేగని, దేవుడు మనతో ఉన్నాడు. ఫియర్ నాట్. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎక్కడైతే చరిత్ర చూడండి, సంఘ చరిత్ర, హింస ఎక్కడైతే పెరిగిందో సంఘం అప్పుడు ఇంకెక్కువ క్షేమాభివృద్ధి చెందింది. భయపడొద్దు, శుభసూచకం. మనం ఇంకెక్కువ పని చేయాలి, అప్పుడు దేవుడు ఇంకెక్కువ రోషంగా మనం సాయం చేస్తాడు. నువ్వు అడుగు గనక వేస్తే, భయపడి వెనకకు తిరిగితే
దేవుడేం రోషంగా పనిచేస్తాడు నీతో? నువ్వు ధైర్యంగా అడుగేస్తే, నిలబడ్డాడు మావాడు, వేసాడు అడుగు, ఇన్ని హింసలు ఇన్ని శ్రమలు ఉన్నా అని దేవుడు రోషంగా కార్యం చేస్తాడు ప్రియులారా. కనుక దేవుని సన్నిధి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనతో ఉంది. మన జీవితకాలం తిరిగి నిత్యము ఆయన సన్నిధి మనకుంది రక్షించబడిన వారికి. కనుక ఏ విషయంలో నిరాశ పడకు ఈ సంవత్సరం, ఏ విషయాల్లో అధైర్యపడకు ఈ సంవత్సరం. ఏ సంవత్సరం అయినా, గత సంవత్సరం తెలుసో తెలియకో బాధపడ్డావేమో, నిరాశపడ్డావేమో, కృంగిపోయావేమో, అవసరం లేదు కృంగుబాటు. ఆనందంగా సాగిపోవాలి, ధైర్యంగా సాగిపోవాలి, ధైర్యంగా సాగిపోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకు భూ సంబంధమైన ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, కానీ ఇప్పుడు దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా దేవుడే మన స్వాస్థ్యం. హల్లెలూయా! దేవుడే మన స్వాస్థ్యం, దేవునికి మనం స్వాస్థ్యం. కనుక ఆనందంగా దేవునిలో సాగిపోదాం. తర్వాత ఇంకో మాట ఏమని అంటాడంటే, ఏముంటుందంటే 23, 24 వచనాలు. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. కనుక దేవుడు, సమయం అవుతుంది కనుక చివరిలోకి వచ్చాను నేను, ఇంక మధ్యలో చాలా ఉన్నాయి. దేవుని సన్నిధి మనకుంది, అలాగే దేవుని వాగ్దానం మనకుంది. ఆయన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడు. అయితే పైన ఒక వచనం ఉంది, చాలాసార్లు మనం నువ్వు అడుగుపెట్టు స్థలం నీదవుతుంది అన్నావు, నాయనా అడుగు పెట్టాను ఇచ్చేయి. ఒక సేవకుడు అంటే ఇబ్రాహీంపట్నం పోయి అక్కడ అప్పటికే కొంతమంది సేవకులు సేవ చేస్తున్నారు, సంఘాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం పోయి ఒక సేవకుడు మిగతా సేవకులతో అంటున్నాడంట, దేవుడు నువ్వు అడుగుపెట్టు స్థలం నీదన్నాడు, దేవుడు నన్ను ఇబ్రాహీంపట్నం పో, నీకు ఆ చోటిస్తా, అడుగుపెట్టు స్థలం నీదే అన్నాడు, ఇక నేను చేస్తా సేవ, మీరంతా బోండి లేక ఆగండి అంటున్నాడంట. అలాంటి మాట ఏదో విచిత్రంగా ఉంది కదా ఆయనది ఆలోచన. కనుక ఎప్పుడు నువ్వు అడుగుపెట్టు స్థలం నీదైతుంది అనేది కూడా ఇక్కడ ఉంది. మీరు బైబిల్లో చూస్తే దేవుని బ్లెస్సింగ్స్ ఎక్కువగా షరతులతో కూడిన వాగ్దానాలు, బ్లెస్సింగ్స్ ఉంటాయి, కండిషనల్ బ్లెస్సింగ్స్. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాను, ఏది చేయకుండా చేసేవెన్నో ఉన్నాయి, కొన్ని నువ్వు ఇలా చేస్తే ఇలా చేస్తానని అన్నాయి. పై వచనం 22, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు ఊరికనే ఎక్కడ పోయి ఎటంటాడు పోయి అడుగుపెట్టు స్థలం నీదన్నావుగా నాయనా ఇచ్చేయి అని అక్కడేమి సాధించలేక ఇది దేవుని చిత్తం కాదేమో అని మళ్ళీ దేవుని మీదనే పెట్టి ఆ నుంచి ఇంకో చోటికి పోతున్నారు, మళ్ళీ అక్కడ అడుగుపెట్టిన స్థలం అంటున్నారు, మళ్ళీ కొన్ని రోజులు దేవుని చిత్తం కాదేమో అని ఇంకో చోటికి. కనుక ఎందుకు అలా జరుగుతుంది? కొందరు జీవితాల్లో సేవే కాదు, కుటుంబాల్లో, పనుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఇంకేమైనా అవునుగా అక్క. అంటే మనం దేవుని చిత్తానుసారం, వాక్యానుసారం, దేవుని ఉద్దేశానుసారం బ్రతకక అడుగుబెట్టు స్థలం నాకీ నాయన అంటే దేవుడు ఇవ్వడంట.
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. కానీ మనం అడుగుపెట్టే ప్రతి స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు ఆయన కొరకు భక్తిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి. ఆ మాట మళ్ళీ చదువుతాను. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ సంగతులన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీన పరుచుకొందురు. మీరు అడుగుపెట్టు స్థలము ఎవరిదవుతుంది? మీదవుతుంది, మీదవుతుంది. కనుక దేవుని వాగ్దానం ఉంది, మనం భయపడిన అవసరం లేదు. అయితే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం దేవుని మహిమార్థం జీవించాలి. గాడ్స్ ప్రామిస్, మొట్టమొదటిది గాడ్స్ టెస్ట్ లేక ఎగ్జామ్. రెండవది గాడ్స్ ప్రొవిజన్, దేవుని సరఫరా. మూడవది గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. నాలుగవది గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం. ఐదవది 12వ వచనం, అది ఆకాశ వర్ష జలమును తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద వండును. ఎన్నవది? ఐదవది దేవుని కాపుదల. ఆయన కనుదృష్టి ఉండి ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల, దేవుని కాపుదల, దేవుని కాపుదల మనతో ఉంటుంది. దేవుని కాపుదల. అలాగే ఆరవది మనం చూస్తే అదే వచనాలు 13, 14 వచనాలు చూస్తే, కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలను. నేను నేడు మీకు ఇచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్త వినలేను. మీ 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 దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నూనెను కూర్చుకొందువు. దేవుని పోషణ మొదటిదేమో, రెండవది సరఫరా అని చెప్పుకున్నాం, సప్లై. ఇక్కడ దేవుని పోషణ, దేవుని పోషణ. ఏమనాలి పోషణ అంటే? గాడ్స్ ఫీడింగ్. ఏమంటారు ఇంగ్లీష్ వాళ్ళు? చెప్పండి మీడియం. దేవుని పోషణ ఏమనాలి? దేవుని హోటల్ అనాలనా? గాడ్స్ ఫీడింగ్ లేక పోషించడం. ఇంకేదైనా పదం ఉంటే పోషణ అంటే ఇంగ్లీష్లో చెప్పలేరు ఎవరైనా? సహాయం, ట్రాన్స్లేషన్. పోషణ. అరే నా ఇంగ్లీషే బెటర్. ఇంకా గూగుల్ తల్లిని అడగండి. కనుక దేవుని పోషణ, గాడ్స్ ఫీడింగ్ అనుకుందాం. అదొక పదం, కాకపోతే అది ఉన్నతంగా ఉండకపోవచ్చు ఆ పదం ఆ మాటలో. కానీ తర్వాత చివరిది నేను చెప్పి ముగిస్తాను. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఆ 11వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొని వెళుతున్న ఈ దేశము దేశం. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది. ఇది 1 నుండి 7. రెండవసారి అడగంగానే కోపంగా చెప్తున్నారు నాకు మీరు. చాలా సంతోషం, మీరు అంత యాక్టివ్గా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం
1 నుండి 7 వచనాలను రాసుకోండి. 6, 7 వచనాలు నేను చదువుతాను, లేక 7వ వచనం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కనులే చూచినవి కదా. గాడ్స్ మిరాకిల్స్, అద్భుతాలు. చివరిది, అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. అంతకుముందు చేశాడు, అక్కడ కూడా చేస్తాడు. స్వాధీనపరుచుకుంటారు, అడుగుపెట్టిన స్థలం మీద అయింది. ఏమండి, ఐగుప్తులో అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు, కనాను చేర్చాక కూడా అద్భుతాలు చేస్తాడు. కనుక గాడ్స్ మిరాకిల్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా? అద్భుతాలు, మిరాకిల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు. మరలా నేను 7 వివరించను, సమయమైంది. కానీ ఎంత గొప్ప దేవుడు. కళ్ళు మూసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెలుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇంత కాపుదల, ఇంత భద్రత, ఇన్ని వాగ్దానాలు, ఇంత చేయూత, ఇంత ప్రోత్సాహం దేవుని నుండి మనకుండగా మనం దేవుని కొరకు ఇంకెక్కువ నమ్మకంగా నిలబడదాం. దేవుని కొరకు బహుగా ఫలిద్దాం. దేవునికి ఇంకెక్కువ మహిమ తెద్దాం. ప్రపంచానికి ఇంకెక్కువ ఆశీర్వాదకరం అవుదాం. దయగల తండ్రి, జీవం గల దేవ, ఈ నూతన వత్సరాన, ఈ 2026వ సంవత్సరాన మమ్మను ప్రవేశపెట్టి ఈ నూతన సంవత్సరాన్ని మాకు దయాకిరీటంగా ఇచ్చి మీ దివ్యమైన వర్తమానాలతో మమ్మల్ని దర్శించినందుకు, ఆరాధన వర్తమానంతో, 2వ వర్తమానంతో మా ప్రాణాలు తెపరిల్ల చేసినందుకు, మమ్మను పరవశింపజేసినందుకు, మమ్మను ప్రోత్సహించినందుకు, బలపరిచినందుకు, పురికొలిపినందుకు, రేపినందుకు, ఉజ్జీవింపజేసినందుకు, కార్యోన్ముఖులనుగా ఇంకెక్కువగా చేసినందుకు మనసారా స్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని, సకల పరిశుద్ధులను దీవించమని క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ అలాగే కూర్చోండి. మీ కొరకు కేక్స్ ఉన్నాయి, తర్వాత శీతల పానీయాలు ఉన్నాయి. కనుక అవన్నీ కూడా జలుబు చేసినా పర్లేదు, తాగండి. తర్వాత సిట్రజిన్ వేసుకోవచ్చు. మంచిది. ప్రేమతో, సంతోషంగా, పండుగ కదా, మంచిది. దయగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ కేక్స్ను దీవించండి, పరిశుద్ధపరచండి. సంతోషంగా మేము ఈ క్రొత్త సంవత్సరంలో మీ కార్యాలను తలపోచు సహవాసంగా, ఆనందంగా ఇలా మేము తీసుకోవడానికి కృపనిచ్చారు. వీటన్నిటిని బట్టి కూల్ డ్రింక్స్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ఇలా మేము ఆనందించుటకు కృపనిచ్చినందుకు స్తుతిస్తూ మీ మహిమార్థం మేము ఇంకెక్కువ సాగుటకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి